Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. హల్లెలూయా. ఊట స్ప్రింగ్ అనేది ఒక వాటర్ సోర్స్గా మనం చూస్తాం. కొన్నిసార్లు నదులైనా ఎండిపోతాయేమో కానీ, రివర్స్ అయినా ఎండిపోతాయేమో కానీ, ఊటలో ఉన్న నీళ్లు మాత్రం అయిపోవు. తరతరాలు కూడా గ్రామాలు, ఊర్లు వాటి మీద ఆధారపడి పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభువారి కోసం మాట్లాడుతూ, క్రీస్తు ప్రభువారు మనకి ఊటయ్యే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు మనకి సోర్స్ అయి ఉన్నారు. ఆయన నుంచి మనం సకల ఆశీర్వాదాలు పొందుకుంటామని. క్రీస్తు ప్రభువారు మనకి ఎలాంటి ఊట? బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరిచే ఊట. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపమో కూడా లేదు, ఆయనలో ఏ చీకటి లేదు, ఏ కపటమో కూడా లేదు. పీతురు గారు క్రీస్తు ప్రభువారు కోసం చెప్తూ, ఆయనలో ఎంత వెతికినా కపటం కనపడలేదని. ఆయన మాటలో కానీ, చూపులో కానీ, ప్రవక్తంలో కానీ ఎక్కడా కూడా కపటం అనేది, పాపం అనేది లేదు. క్రీస్తు ప్రభువారు ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే సంచరించారో వారి మధ్య ఆయన నిలబడి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని క్రీస్తు ప్రభువారు అడిగారు. ఎవరూ కూడా ఆయనలో పాపం ఉందని చెప్పలేకపోయారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. క్రీస్తు ప్రభువారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిలాతు గారు ఎలా అంటారు, ఆయన నీతిమంతుడని, ఆయనలో ఏ పాపమో లేదని. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, పరిశుద్ధమైన దేవుడైన క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని క్షమించి మనల్ని ప్రతి అపవిత్రత నుండి పవిత్రపరుస్తారని. బైబిల్లో యెషయా అనే దేవుని సేవకుడు దేవుని మందిరానికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకోగానే దేవుడు అతన్ని పవిత్రపరిచారని. ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధపరిచే ఊట. రెండవదిగా క్రీస్తు ప్రభువారు మనల్ని ఫలింపచేసే ఊట. మీ స్టడీస్లో, జాబ్స్లో, బిజినెసెస్లో దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తారని. ఎవరైతే క్రీస్తు ప్రభువారి మీద ఆధారపడుతున్నారో, ఆయన అంటుకట్టుకుని ఉంటారో వారు బహుగా ఫలిస్తారని. యోసేపు కోసం ఇలా చెప్పబడింది, యోసేపు ఫలించెడు కొమ్మ, అతడు నీటి యూట దగ్గర నాటబడ్డాడని. ఎవరైతే దేవుని దగ్గర నాటబడతారో, దేవునిలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారని. యోసేపుని దేవుడు బహుగా ఫలింపచేశారు. బైబిల్లో యాకోబుని మనం చూస్తాం. తన మామ అయిన లాబాను ఈ యాకోబుని ఎంత మోసం చేసినా దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా ఆశీర్వదించారు. మూడవదిగా క్రీస్తు ప్రభువారు మన ప్రతి అవసరాన్ని తీర్చే ఊట. అనారోగ్యంగా ఉండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని స్వస్థపరిచే ఊట. సమాధానం లేదా, భయం గుండా, ఆందోళన గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభు మిమ్మల్ని సమాధానంతో నింపే ఊట. అవమానాల గుండా, నిందల గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభు మిమ్మల్ని గణపరిచే ఊట. విచారం గుండా, కృంగుదల గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని సంతోషపరిచే ఊట. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవం అనుగ్రహించే ఊట. క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న వారిని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడని. వారు నిత్యము కూడా పరలోక రాజ్యంలో ఉండి ఆయన్ని చూస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉంటారని. కాబట్టి క్రీస్తు ప్రభువారు మనకి ఊటయ్యే ఉన్నారు. సకల ఆశీర్వాదాలకి క్రీస్తు ప్రభువారు మనకు ఊటయ్యే ఉన్నారు. ఆ ఊట దగ్గర నాటబడిన వారు, ఆ ఊట మీద ఆధారపడిన వారు ఎన్నటికీ కూడా అవమానం గుండా, సిగ్గు గుండా, రిప్రోచ్ గుండా, షేమ్ గుండా వెళ్ళరని. ఈ వాగ్దానం విశ్వసించండి, క్రీస్తు ప్రభువారు మనకు ఊటయ్యే ఉన్నారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, జీవం గల దేవ యేసయ్య ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్య ప్రభువా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా. మీరు మాకు ఊటగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. వారిని ఆశీర్వదించండి ప్రభువా, పవిత్రపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి, సంతోషపరచండి, గొప్ప కార్యాలు చేయమని, దీవెనలు కుమ్మరించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.